ఇదిగోండి, మీకు మజ్జిగలో మిరపకాయలు ఎలాగ వేయాలి ఏంటి అని చూపిస్తున్నాను. ఏంటంటే ఈ చిట్కా మీకు చెప్తాను. ఇదిగోండి, ఈ చాకుతో చూసారా, అదిగో రెండు వైపులా అలా కనపడేలాగా మీకు అటు పక్కది కనపడుతుందా, అది ఇటు, ఇదిగోండి ఇటు కూడా రెండు వైపులా ఇలా కట్ చేసేసుకుని చక్కగా మీకు పెరుగు, అయ్యో పెరుగు ఉండిపోయిందే, ఇంత పెరుగు నేనేం చేయాలి అన్న ఆలోచన అక్కర్లా. ఇదిగోండి చక్కగా అవన్నీ చీరేసాను. ఇదిగో ఈ మజ్జిగ చక్కగా చేసి చిక్కని మజ్జిగ చేసేసుకొని ఇవన్నీ ఈ రకంగా చక్కగా పోసేసుకొని అప్పటికప్పుడు ఇంట్లో పచ్చిమిరకాయలు కూడా ఉంటాయి కదా, లేకపోతే ఒక పావు కేజీ తెప్పించుకుంటారు, చక్కగా వేస్తారు. మీకు ఉపయోగమే కదా, ఈ పారేసే ఏం కాదు. అనవసరంగా పెరుగు వేస్ట్గా పారేయకోకుండా ఇదిగోండి ఉప్పు కూడా వేసేసాను చూసారుగా. ఇదిగో కొంచెం సాల్ట్ కూడా నేను కలిపేసాను. కొంచెం పసుపు కూడా వేయాలి. పసుపు వేస్తే ఎందుకంటే మంచిదన్నమాట. మీరు అనవసరంగా ఇంకోండి లైట్గా ఎంతో ఎక్కువ వద్దు. ఇవ్వండి చూసారా, శుభ్రంగా ఈ రకంగా ఇలా చక్కగా ఇలా మజ్జిగి మనం అయ్యో ఈ పెరుగు మిగిలిపోయింది కదా నేనేం చేయాలి అన్న ఆలోచన మనకు ఉపయోగపడుతుంది కదా. చక్కగా పప్పు అయ్యి వండుకున్నప్పుడు, చక్కగా పప్పుచారు కాసుకున్నప్పుడు చక్కగా ఈ మజ్జిగలో మిరపకాయలు అనమాట. ఇదిగోండి చక్కగా ఈ రకం కాయ మునిగేలాగా పోసేసుకుంటే ఇవ్వండి మనకి ఉపయోగపడుద్ది. అంతేనంటారా? చూసారా ఈ చిట్కా ఎంత బాగుందో. మీకు నేను తెలివితేటలు నేర్పుతున్నాను అనమాట. ఓకే, అనవసరంగా మీరు చింతించకండి, అయ్యో పెరుగు పారేయాలి, అయ్యో మజ్జిగ పోయింది ఉంది అనేసి ఏవి పారపోయొద్దు. చక్కగా పచ్చిమిరకాయలు తెప్పించేస్తారు, చక్కగా అంత మజ్జిగలో ఆ మజ్జిగలో పచ్చిమిరకాయలు చీరేసి అంత ఉప్పు కొంచెం పసుపు వేసి తగినంత ఉప్పు చూసుకోండి, ఉప్పు కూడా ఓకే. ఆ రకంగా పాడు చేయకోకుండా చక్కగా చేసుకోండి. ఓకే, మజ్జిగలో మిరపకాయలు మళ్ళీ ఎండిన తర్వాత మీకు కూడా చూపిస్తాను నేను. ఓకే, అయిగోండి మజ్జిగలో మిరపకాయలు చక్కగా చేశాను కదా. ఇగోండి ఈ రకంగా చక్కగా తీసి మీకు జల్లిబుట్టలో ఇలా మజ్జిగ ఏమన్నా ఉంటే దిగిపోద్ది అనమాట. ఇలా తీసి ఇలా వాడేయాలన్నమాట. ఇగోండి ఈ రకంగా చూసారా, నీరు ఏమన్నా ఉంటే దిగిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ మనం ఎండబెట్టేసుకుందాము. ఇగోండి మీకు చూసారు కదా, ఏమన్నా మిగిలినాయి అనుకోండి, మజ్జిగ కానీ పెరుగు కానీ మిగిలితే చక్కగా పచ్చిమిర్చి అప్పటికప్పుడు అంత ఉప్పు వేసి చక్కగా మీరు ఈ రకంగా ఎండలో పెట్టుకొని 3 రోజులు ఊరేసుకోండి. చక్కగా ఊరేసుకొని మనకి పప్పు వండుకున్నప్పుడు, సాంబార్ కాసుకున్నప్పుడు అవి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ రకంగా చక్కగా ఎండబెట్టేసుకోండి. ఓకే, అదిగో అలా చేశాను. ఇదిగోండి మజ్జిగలో మిరపకాయలు ఈ రకంగా చక్కగా ఎండిపోయినాయి. మీకు చూపించాను కదా, అన్నీ వివరించి. చూసారా అలా గలగలలా ఆడిపోవాలన్నమాట, తెలుసండి. ఇలా చక్క సౌండ్ రావాలి, గలగల చక్కగా ఎండిపోవాలి. ఇప్పుడు అందుకే నేను మీకు ఇవి కూడా నేను ఏపి చక్కగా చూపిస్తాను. ఓకే, ఏ రకంగా వేపాలి ఏంటి అవి కూడా మీకు వివరించి నేను చూపిస్తాను. ఓకే, ఇవ్వండి ఆయిల్ పోసాను. చక్కగా ఆయిల్ పోసాను కదా, ఇవ్వండి అవి సరే చక్కగా ఆ విధంగా చక్కగా వేసుకోవాలి, దోరగా వేసుకోవాలండి. చక్కగా ఇలా కదుపుతూనే ఉండాలి, లేకపోతే ఇదైపోతాయి, మాడిపోతాయి. స్లో మంట మీద వేపుకోవాలి, తెలుసండి. చక్క దోర రంగులో రావాలన్నమాట. సరే ఈ విధంగా చక్కగా వేపుకోవాలి. ఓకే, చక్కగా వేగిపోవాలి కదా. చిన్న స్లో మంట మీద అయితే చక్కగా లోన కూడా చక్కగా వేగిపోద్ది. అదే స్పీడ్ పెట్టి పైపైన వేగుద్ది, తెలుసండి. చక్కగా వేగినవి చూసరిగా ఈ విధంగా వేపుకోవాలి.
ఈ విధంగా చక్కగా దోరగా వేపుకోండి. ఓకే, మీరు కూడా ఈ రకంగా చక్కగా చేసుకోండి. వేస్ట్ అవ్వకండి. పెరుగున్నా మజ్జిగున్నా వేస్ట్ కాకుండా చక్కగా 1 పావు కేజీ అయినా తెప్పించుకొని మీరు ప్రస్తుతానికి వేసుకోండి చక్కగా ఆ రకంగా. మీకు అన్నీ నేను ఇలాగే చూపించాను కదా. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.